ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. నిన్న చెప్పిందే ఈ సూత్రంలో మళ్ళీ చెప్తున్నాను అన్నమాట. ఈ సూత్రం కొంచెం భాగం పూర్వపక్షది, కొంచెం భాగం సిద్ధాంతిది. పారిప్లవార్థ ఇచ్చేన్నా విశేషతత్వాత్. పూర్వపక్షి అన్నాడు ఏమిటి, ఉపనిషత్తులో వచ్చిన కథలో పారిప్లవార్థములు ఇది చేత్నా విశేషతత్వాత్. బాబు అక్కడ విశేషం ఇచ్చారు. ఏమిటి ఆ కథలకి ఫలానా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కథ చెప్పాలి అని విశేషం ఇచ్చారు కనుక ఇవి ఉపనిషత్తులో వచ్చిన కథలు పారిప్లవార్థములు కావు అని చెప్పాడు. అది సూత్రార్థం. అత యాజ్ఞవల్క్యస్య ద్వే భార్య బభూవతు అనినా యాజ్ఞవల్కునికి ఇద్దరు భార్యలు ఉండేది. వారు మైత్రేయి కాత్యాయని. మొదలగు కథలు పారిప్లవమును పేరు గల కర్మాంగములు అను ఆశంక ఎవరికైనా కలిగినా అది సరికాదు. ఆశంక అంటే ప్రశ్న. పారిప్లవం ఆచక్షీత అని పారిప్లవ కథను చెప్పుడు అని మొదలడి మనుర్వైవస్వతో రాజా, వివస్వాని యొక్క పుత్రుడు మనువు రాజు అను వాక్యం ద్వారా కొన్ని కథలు విశేష రూపంగా గ్రహించిరి. అశ్వమేధ యాగంలో పుత్రాది పరివారంతో పాటు రాజుకు కథలు చెప్పుడా అనున్నది పారిప్లవం అనముడు కర్మ. అది కాకుండా వాళ్ళు నియమించిన భాగం ఏదైతే ఉందో అదే చెప్పాలి. మొదటి రోజు ఇది, రెండో రోజు, మూడో రోజు ఇలాగ అశ్వమేధ యాగం జరిగిన రోజులు దాన్ని పాల్పంటారు. పూర్వపక్షి సంశయ కింద తీసుకొచ్చేశారు. ఈ కథలు పారిప్లవార్థములా లేక విద్యాస్థితిగా? పూర్వపక్షి వేదాంతంలో చెప్పిన కథలు పారిప్లవార్థములు, అందువలన విద్యలకు ప్రాధాన్యత లేనందువలన పురుషార్థ కారణములు కావు అంటాడు సిద్ధాంతి. కథలు విద్యాస్థితికి చెప్పినందువలన విద్యతో పాటు వానికి ఏకవాక్యత కలదు. ప్రధానమవుట వలన అతడు చెప్పిన విద్య పురుషార్థము హేతువున సిద్ధమైనది. అథాహ యాజ్ఞవల్క్యస్య ద్వే భార్యే బభూవతు. యాజ్ఞవల్కి ఇద్దరు భార్యలు ఉండేది. వారు మైత్రేయి కార్తేయ స్థితిలో. ఇక్కడ సంశయం, ఈ కథలు పారిప్లవార్థములా లేక విద్యాస్థితిగా అంటే పూర్వపక్షి అంటాడు కథల సమానతలని పారిప్లవార్థములను. అక్కడ చెప్పినవి కథలే, ఇక్కడ చెప్పినవి కథలే. ఈ కథల సమానత ఉంది అంటాడు. అది పూర్వపక్షి చెప్పింది. అశ్వమేధ యాగంలో పుత్రాది పరివారంతో పాటు రాజుకు కథలు చెప్పుడా అన్నది పారిప్లవం అనబడు కర్మ. అది కర్మ. కథల సమానత వలన ఉపనిషత్తుల్లో చెప్పిన కథలు పారిప్లవం చెప్పుడు సరికాదు. ఇందులో కనగా పారిప్లవ ప్రసంగంలో వైశిష్ట్యము చూడబడుతుంది.
పారిప్లవం ఆచక్షీత అనినా పారిప్లవ కథను చెప్పుడు అను మొదటి రోజు మనుర్వైవస్వతో రాజా, వివస్వాని యొక్క పుత్రుడు మను రాజు అను వాక్యం ద్వారా కొన్ని కథలు విశేష రూపంగా చెప్పబడి. రెండవ రోజు యమో వైవస్వత రాజా, వివస్వాని యొక్క పుత్రుడు యముడు రాజు. మూడవ రోజు వరుణుడు ఆదిత్యుడు మొదలైన కథలు చెప్పవలేదు. వాక్యశేషంలో ఇటువంటి కొన్ని కథలను పారిప్లవనం విశేషంగా చెప్పింది. అందువలన శృతిలో చెప్పిన కథలు పారిప్లవార్థములు కావు, కానీ విద్యను స్తుతి చేయుటకు. అది రెండో సూత్రం. తథా చైకవాక్యతోపబంధనాత్ అంటే ఇవి విద్యాస్తుతికి అని చెప్పినట్లయితే ఏకవాక్యం అంటే ముందు చెప్పబడే జ్ఞానము దానికి స్తుతి అవుతుంది. ముందు చెప్పిన రీతిలో చెప్పబడిన కథలు పారిప్లవములు కావు, అవి శుద్ధ్యర్థములని స్వీకరించవలేను. తథాచైకవాక్యతోపబంధనాత్ అంటే బ్రహ్మ విద్యకని చెప్పిన కథలు ఆ విద్య యొక్క స్తుతికి అలాగ కనుక చెప్పినట్లయితే ఏకవాక్యం అంటే ఆ విద్యలకి కథలకి పొత్తు కుదురుతుంది, అవి స్తుతి అది చెప్తారు. ముందు చెప్పిన రీతిలో చెప్పబడిన కథలు పారిప్లవములు కావు, అందువలనవి స్తుత్యర్థములేనని స్వీకరించవలేను. ఎందుకనగా సన్నిహితంలో ఉన్న ఆ విద్యలతో పాటు దీనికి ఏకవాక్యత సంబంధము తెలుస్తున్నది. చెప్పబడిన కథలు పారిప్లవార్థములు కానిచో సన్నిహితంలో ఉన్న ఆయా విద్యలు స్తుత్యర్థములను స్వీకరించవలేను. అవి పారిప్లవములు కావు అంటే ఏ జ్ఞానం చెప్తున్నారో దానికి స్తుతి. ఎందుకనగా దగ్గరలో ఉన్న విద్యలతో దీనికి ఏకవాక్యత సంబంధం అవును. ఏకవాక్యత అంటే ఏ విషయాన్ని అయితే చెప్తున్నామో దానితో పాటు సంబంధం ఉన్నది. నిన్న చెప్పాను ఏమిటి, ఆదిత్యో యూప, ఆ యూప స్తంభాన్ని మాలిష్ చేసి 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 పాలిష్ చేసి చేసి దాన్ని ప్రకాశవంతంగా చేయాలి, దాన్ని మెరవాలని. అప్పుడు దాన్ని ఆదిత్యుడు స్తుతి చేశారు. అది ఏమిటి, అది యజ్ఞానికి అంగం. ఈ ఆదిత్య స్తూప అన్నది ఆ యజ్ఞానికి స్తుతి, అప్పుడు అది ఏకవాక్యత అవుతుంది. అలాగే ఇక్కడను మైత్రేయి బ్రాహ్మణములో ఆత్మవారే ద్రష్టవ్య. ఓ మైత్రేయి, ఆత్మ దర్శించదగినది. ఈ విద్యతో పాటు ప్రాణోసి ప్రజ్ఞాత్మ, కౌశితికి ప్రజ్ఞాత్మ ప్రాణమును మరియు వాయుర్భావ సంవర్గ, వాయువే సంవర్గము. ఈ ఉపాసనతో పాటు జ్ఞానశుద్ధి మొదలగు కథలతో ఏకవాక్యం చూడబడుతున్నది అన్నారు. ఇక్కడ ప్రాణోస్తి ప్రజ్ఞాత్మ అన్నప్పుడు ముందు మనకు వచ్చింది ఏమిటి, ప్రదర్ధనాధికరణము అని. ఆ ప్రదర్ధనుడు అనే రాజు తన శక్తి ద్వారా స్వర్గం చేరుకున్నాడు. స్వర్గం చేరుకుంటే ఇంద్రుడు అనుకుంటాడు,
నేను దేవతని, వీడు మనుష్యుడు, వీడితో యుద్ధం చేసి వీడిని చంపేస్తే అందరూ విద్యకు మీద బ్రహ్మాస్త్రం వేశారంటారు. మరి వీడింత శక్తిమంతుడు, ఒకవేళ వీడితో యుద్ధం చేసి నేను ఓడిపోతే నాకు నామోషి. అందుకని ఏమన్నాడు, అయ్యా నీకు వరదానం ఇస్తాను కోరుకో అన్నాడు. అంటే వాడన్నాడు, ప్రతద్ధనుడు, మనుష్యులకి ఏది అత్యంతము ఉపయోగకరమో ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందో చెప్పండి అన్నాడు. అంటే బ్రహ్మజ్ఞానం. అక్కడ వాక్యం అన్నమాట, ప్రాణవస్తు జ్ఞాత్మ. మళ్ళీ వాయుర్భావ సమర్గ. మరి ఈ ప్రసంగం చెప్పానో లేదో నాకు గుర్తులేదు. ఇదేమిటి, జానశృతి అనే రాజు మొత్తం తన రాజ్యంలో యాత్రికులకి ఉండడానికి భోజనానికి ఏర్పాటు చేశాడు. మొత్తం రాజ్యంలో ప్రతి చోట, ప్రతి గ్రామంలో యాత్రికులు ఏ విధమైనటువంటి కష్టాలు పొందకూడదు అని. అప్పుడు అది ఏమిటైంది, కర్మకాండ అయింది. ఆ పని పూర్తయిన తర్వాత ఒకరోజు మేడ మీద కూర్చుని విశ్రమిస్తున్నాడు. అప్పుడు రాజు చేసిన పనికి మెచ్చుకుని ఋషులు దేవతలు పక్షి రూపంలో వచ్చి ఆయన ముందు ఎగురుతూ, ఒక పక్షి వెనకాలన్న పక్షి ముందున్న పక్షికి చెప్తుంది. హంసలు అన్నాడు అక్కడ, బాబు ఇక్కడ జానశృతి విశ్రమిస్తున్నాడు, వీని తేజస్సు స్వర్గం దాకా పోతోంది, వాడి మీద ఎగరకు, ఆ తేజస్సు నిన్ను కాల్ చేస్తుంది, జాగ్రత్త అంటుంది వెనకాలన్న పక్షి. ముందున్న పక్షి అంటుంది, చాలే నోరు మూసుకో, వీడేమన్నా సగడవాన్ రైకుడా అని చెప్తుంది. అంతే అని చెప్పి అవన్నీ వెళ్ళిపోతాయి. ఆ ప్రసంగము రాజుగారు వింటారు. ఏమిటి, నాకన్నా పెద్ద ఉపాసకుడు రైకుడున్నాడు అని. అప్పటి నుంచి మళ్ళీ రాత్రి నిద్ర పట్టదు పెద్ద మనిషి. పొద్దున్నే లేచి సేవకులందరినీ పంపిస్తాడు, ఈ శకటవాత రైకుడు ఎక్కడున్నాడో వెతుక్కురండిరా అని. సరే వాళ్ళంతా తిరిగి వచ్చేస్తారు. అంటే అప్పుడు అంటాడు, వాళ్ళు తపస్సులు, వాళ్ళు పట్టణాల్లో ఉండరు, ఎక్కడో అరణ్యాల్లో ఉంటారు. అందుకని అరణ్యం పోయి వెతుక్కురండి అంటాడు. అరణ్యానికి పోతే ఒక చోట ఒక బండి కింద ఒక మనిషి కూర్చుని ఇలా ఒడుగోకుంటూ ఉంటాడు. అప్పుడు ఆ సేవకుడు అడుగుతాడు, అయ్యా మీరే రైక్కులా అని. అవునరా నేనేంటాడు. అప్పుడు ఆ మాట రాజుగారి దగ్గర తీసుకొని చెప్తా.
రాజుగారు కొన్ని రథాలు, కొన్ని ఆవులు, కొంత డబ్బు అంతా తీసుకెళ్ళి ఆ రైతుడితో అంటారు, అయ్యా నాకు మీరు చేసే ఉపాసన విద్యని నాకు చెప్పండి అంటాడు. అంటే ఆ రైకుడు అంటాడు, ఒరే శూద్రుడా నువ్వు పో అంటాడు. అంటే మనకు ముందు వచ్చింది అపశూద్రాధికరణం అని, దాని ముందు అధికరణంలో వచ్చింది ఈ కథ. అంటే అప్పుడు రాజు మళ్ళీ ఏం చేస్తాడు, ఇంకా కొంచెం డబ్బు, ఇంకా కొంచెం ఆవులు, ఇంకా కొన్ని రథాలు, తర్వాత తన కూతుర్ని తీసుకుని వెళ్తాడు. అప్పుడు రైకుడు అంటాడు, వాడు విదురుడు, అంటే భార్య పోయి, అందుకని సేవ చేయడానికి భార్య కావాలి. అప్పుడు అంటాడు, నీ కూతురు మొహం చూసి నీకు విధి చెప్తున్నాను రా. ఇవన్నీ ఆయనకి ఇవ్వడానికి తీసుకెళ్ళాడు కదా. వాడు చెప్తాడు, వాయుర్భావ సంవర్గ, అంటే వాయువు ప్రాణము అన్నిటినీ గ్రహిస్తుంది, దాని ఉపాసన చేస్తూ ఉంటాడు ఎవరు, రైకుడు. అందువల్ల వాడికి ఆ చుట్టుపక్కల ఎవరైనా పుణ్యం చేస్తే ఆ పుణ్యం కొంచెం వీడికి వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు, ఉన్నది ఒకటే ప్రాణము, అదే అంతటా ఉంది. అందుకని ఆ ప్రాణాన్ని ఈయన ఉపాసన చేస్తున్నాడు కనుక అది అది ఈ వాయువే సంవర్గము అని అక్కడ స్తుతి చేశారు. ఆ ఉపాసనకి అది అంగం. ప్రాణోస్తు ప్రజ్ఞాత్మ, నేను ప్రాణాన్ని ప్రజ్ఞాత్మని అని చెప్పినది ఇంద్రుడు ప్రదర్ధనుడికి చెప్పిన బ్రహ్మ విద్య ఏకవాక్యం. అలాగే ఇది కూడా. అందుకని ఉపాసనతో పాటు జ్ఞానస్థుతి. మొదటి ఉపాసన రైకుడు, రెండో ఉపాసన జ్ఞానస్థుతి. ఏకవాక్యత చూడబడుతున్నది అని ఇక్కడ సంక్షేపంగా చెప్పేశారు. ఎందుకు అంటే ముందు ఈ ప్రసంగాలు వచ్చాయి, కానీ చదివే వాళ్ళు ముందు చదువుకుంటూ పోతారు, వెనకాల మర్చిపోతారు. అందుకని ఆ ప్రసంగాలు మళ్ళీ చెప్పానన్నమాట. అది ఇప్పుడు అగ్నీంధనాధ్యధికరణం. అగ్ని ఇంధనాది, ఇంధనము అగ్ని, ఇవి రెండు కూడాను యజ్ఞాల్లో ఉపయోగిస్తారు. దాని గురించి ఇక్కడ విచారం చేస్తారు. ఉపనిషత్తుల్లోని కథలను విద్యాంగములను స్వీకరించినట్లు కర్మలను కూడా విద్యాంగములను స్వీకరించవలేను అని ముందేమిటన్నాడు, కర్మకి బ్రహ్మజ్ఞానం అంగం అన్నాడు. ఇప్పుడు పేటు మార్చాడు, బ్రహ్మ విద్యకి కర్మల అంగాన్ని స్వీకరించాడు. అది
విషయము. ఈ అధికరణములో విద్యలలో బ్రహ్మ విద్య లాంటి అగ్నిహోత్రాది కర్మల ఆవశ్యకత గురించి విచారము. సంశయము. బ్రహ్మ విద్య తన యొక్క ఫలము మోక్షమునిచ్చుటకు కర్మను అపేక్షించునా లేదా, అది సంశయం. ముఖ్యమైన అంగి. అంగి అంటే అంగాలు ఉన్నది. దశపూర్ణమాస యాగమునకు ప్రియాజాది అంగముల అపేక్ష కలదు. దశపూర్ణమాస యాగము స్వర్గానికి పోవాలనుకున్నవాడు చేస్తాడు. దర్శనం అంటే అమావాస్య, పూర్ణం అంటే పూర్ణిమ. ఈ తిథుల్లో చేసే యాగము. అంతేకాకుండా దానికి మళ్ళీ 6 చిన్న చిన్న యాగాలు ఉన్నాయి. అవి అంగాలు. ఈ అంగాలు చేస్తే కానీ ఆ యాగం పూర్తి కాదు. అందుకని ఈ చిన్న యజ్ఞాలు అది కలిపి ఒకటే యజ్ఞం అవుతుంది. అది అంగి, ఈ ప్రయాజాదుల అంగాలు. అలాగే బ్రహ్మజ్ఞానం అంగి, కర్మల్లో అంగం అనుకోండి అంటాడు ఎవడో పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం అంధకారములను నాశనము చేయుటకు ఏ విధముగా దీపం స్వతంత్రమో అదే విధముగా అవిద్యను నాశనం చేయడం జ్ఞానం స్వతంత్రము. అందువలన బ్రహ్మ విద్య తన ఫలము మోక్షమునిచ్చుటలో కర్మను అపేక్షించదు, మరియు ఫలమునిచ్చుటలో అది స్వతంత్రము. ఆ సిద్ధాంతం చెప్పాడు. ఇప్పుడు వైయాసక న్యాయమాల. ఆత్మబోధ ఫలే कर्मापेक्षो नो वा ही अपेक्षते अंगिनो अंगेष्वपेक्षायाः प्रयाजादिषु दर्शनात् अविद्या तमसोध्वस्थौ दृष्टं हि ज्ञानदीपयोः नैरपेक्षं ततोत्रापि विद्या कर्मानपेक्षिणी. ఆత్మబోధ అంటే జ్ఞానం. అది ఫలితం అవ్వడానికి కర్మగా అపేక్ష ఉందా లేదా? కర్మాపేక్ష నువ్వా? ఇది సంశయం. హీ అపేక్షతే అని పూర్వపక్షి చెప్తున్నారు. దానికి ఏం చెప్తున్నాడు? అంగినో అంగేషు అపేక్షాయా ప్రయాజాదిషు దర్శనాత్. దశపూర్ణమాస యాగము అంగి, దానికి అంగాలు ప్రయాజాదులు. అలా చూస్తున్నాం కనుక జ్ఞానానికి కర్మ అంగము అని చెప్పాడు. అప్పుడు సిద్ధాంతి సమాధానం అవిద్యా తమసోధ్వస్థౌ దుష్టమి జ్ఞానదీపయోహో. అజ్ఞానము అనేటువంటి అంధకారము జ్ఞానము అనేటువంటి దీపము ద్వారానే ధ్వస్తం అయిపోతుంది, నశిస్తుంది. అందుకని విద్య అత్రాపి విద్య, ఇక్కడ కూడా విద్య కర్మానపేక్షని నైరపేక్షం. కర్మని ఆశించదు. కర్మల అపేక్ష జ్ఞానానికి లేదు అని చెప్పాడు.
ఇక్కడ కర్మ అంటే వేద విహిత కర్మ, ఫలాకాంక్షతో చేసినవి. ఇప్పుడు చెప్పాం కదా, దశపూర్ణ మాసాభ్యాం స్వర్గకామో చేత. స్వర్గాన్ని కావాలనుకున్నవాడు దశపూర్ణయాగం చేయాలి. దధ్నాజుహోతి ఇంద్రియ కామ, ఇంద్రియాల పుష్టి కావాలనుకున్నవాడు పెరుగుతో హవనం చెయ్యాలి. ఇవన్నీ ఏమిటి? వేద విహిత కర్మలు. వాటికి ఫలం ఉంది. ఆ ఫలాన్ని అపేక్షించిన వాడు ఆ కర్మలు చేస్తాడు. దాన్ని కర్మ అన్నారు ఇక్కడ. అంతేగాని పొద్దున లేచి నుంచి సాయంకాలం గురించి చేసేదంతా కర్మ కాదు. డబ్బులు సంపాదించడం, భార్యాభర్తలను పోషించడంతా కర్మ కాదు. సంశయము. ఆత్మజ్ఞానము తన ఫలము మోక్షం ఇచ్చుటలో కర్మలను అపేక్షించునా లేదా? పూర్వపక్షి కర్మల అపేక్ష కలదు. ఏలన్నా అంగి అంగములను అపేక్షించును, ప్రయాజాదుల్లో చూడబడినది అని పూర్వపక్షి. సిద్ధాంతం అంధకారము తొలగించడంలో దీపమునకు అజ్ఞానమును నాశనము చేయు, జ్ఞానమునకు కర్మాపేక్ష లేకుండా స్వాతంత్రం చూడబడుతున్నది. అజ్ఞానము అంధకారం, దాన్ని నాశనం చేయడానికి దీపం చాలు. ఆ దీపంలాగే ఇక్కడ జ్ఞానం. ఈ దీపం వెలిగించిన తర్వాత అంధకారం పోవడానికి ఇంకేం కర్మ చేయక్కర్లేదు. అదేవిధంగా జ్ఞానానికి కర్మాపేక్ష లేదు. జ్ఞానం యొక్క ఫలితం స్వతంత్రంగా చూడబడుతుంది. అందువలన ఫలం చెట్టులో విద్య నిరపేక్షముగానే కారణము వస్తున్నది. జ్ఞానము దేనిని ఆశించదు. ఎలాగా అంటే, తాడు మీద పాము చూశాం. పాము భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో లేదు, కానీ కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే అది పోయింది, బాధితమైపోయింది. అది బాధితమైపోయి తాడు కనిపించిన తర్వాత ఇంకా అక్కడ ఏం కర్మ చేయక్కర్లేదు. అదేవిధంగా జ్ఞానానికి కర్మాంగం కాదు అన్నారు. కానీ క్రమశః కర్మ అంగం అవ్వచ్చు. ఎలాగా అంటే, వేద విహిత కర్మలు నిష్కామ భావంతో చేసి బుద్ధిని శుద్ధపరుచుకొని ఆ బుద్ధిలో వివేకము వైరాగ్యము పెంచుకొని తర్వాత శ్రవణ మనన నిధ్యాసనలు చేసి పుత్రేషణ విత్తేషణ లోకేషణ వదిలిపెట్టేసేసి జ్ఞానం సంపాదించవచ్చు. ఈ విధంగా ఫలాకాంక్షతో ఉన్న కర్మ కాదు, నిష్కామ కర్మ క్రమంగా జ్ఞానానికి అంగం అవ్వచ్చు. అంతేకాని
డైరెక్ట్గా వేద విహిత కర్మలు ఫలంతో కూడినవి జ్ఞానానికి అంగం కావు. అది ఇప్పుడు భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. బ్రహ్మతత్వ బోధ తన ఫలము ఇచ్చుటలో తన అంగభూతములైన కర్మను అపేక్షించును. అంగ్యగుట వలన ప్రియాజాత సాపేక్షముల దశపూర్ణ యాగాదుల వలె దృష్టాంతం. ఇది వాడు చెప్పేది ఏమిటి? బ్రహ్మతత్వబోధకి కర్మలు అంగములు. ఎందుకని? తత్వబోధ అంగి. ఎలాగా అంటే దశపూర్ణమాస యాగాల్లో ప్రియాజాతుల అంగములు. ప్రథమాధికరణములో విద్య స్వతంత్రంగా పురుషార్థ ఫలం ఇచ్చునని చెప్పి కర్మాంగత్వం నిరాకరించినప్పటికీ అంగిత్వం నిరాకరించలేదు. ఈ అధ్యాయంలో మొదటి అధికరణంలో జ్ఞానము స్వతంత్ర ఫలితము అని చెప్పారు. అంతేగాని కర్మ అంగం కాదని చెప్పలేదు అక్కడ. అందుకని ఇతడు చెప్పిన హేతువు అసిద్ధము కాదు. కర్మాంగము జ్ఞానానికి కర్మాంగము. ఆత్మతత్వ జ్ఞానము కర్మను అపేక్షించును. అది పూర్వ సిద్ధాంతం. విప్రతిపన్నమైన బ్రహ్మజ్ఞానము తన యొక్క విరోధ పదార్థం తొలగించడుకు అన్యములను అపేక్షించదు. ప్రతిపన్నము అంటే వచ్చింది, సిద్ధమైంది. అది కర్మలను అపేక్షించు. ఎందుకని? ప్రకాశ రూపం. దీపం వలె లేక కుండ యొక్క జ్ఞానం వలె. ఇది సిద్ధాంతి చేసిన తర్కం. బ్రహ్మజ్ఞానము కర్మలను అపేక్షించదు. ప్రకాశ స్వరూపం కనుక దీపంలాగా. అది అంగిత్వ ప్రశ్నపై ఇది అడగవలేను. నువ్వు కర్మ బ్రహ్మ జ్ఞానానికి అంగం అన్నావు. అప్పుడు ఈ ప్రశ్న వేయాలి, కర్మాంగత్వం ఏ విధంగానని మీ అభిప్రాయము? ప్రియాజాదుల వలె ఫలోపకారి స్వరూపం అంగత్వమా, లేక అవఘాతాదుల వలె స్వరూపోపకారిత్వమా? ఇప్పుడు అంగం రెండు రకాలు. అంగి ఎలాగా? ప్రియాజాతులు దశపూర్ణమాసానికి అంగం. అవి యాగం, ఇవి యాగం. రెండోది ఏమిటి? ఒక యాగం చెయ్యాలనుకున్నప్పుడు ఆ ధాన్యాలన్నీ తీసుకొస్తారు. అవి పిండి కొట్టే ముందు హుం ఫట్ స్వాహ అని వాట్ల మీద నీళ్లు జల్లుతారు. నీళ్లు జల్లి మళ్ళీ వాటిని పిండి చేస్తారు. అందుకని ఆ పిండి చేయడం అవఘాతం అంటారు. అవఘాతులే స్వరూప ఉపకారిత్వమా? అది డైరెక్ట్గా ఆ కర్మకి అపూర్వాన్ని ఇస్తుంది.
ఈ ప్రయాజాదులు ఫలం ఇవ్వటానికి ఉపయోగిస్తాయి. అలాగే రెండు రకాలు. నువ్వు ఏదంటున్నావు అని సిద్ధాంతి పూర్వపక్షిని అడిగాడు. దాని సమాధానం చెప్తున్నాను. ప్రథమ పక్షం ఉత్తమ కాదు. కర్మజన్యమగుట వలన ముక్తి అనిత్యమగు. ఫలము అన్నావు. ఫలం ఏమిటి? ఈ కర్మ చేస్తే ఈ ఫలితం ఉత్పన్నమవుతుంది. దశపూర్ణమాస యాగం చేస్తే స్వర్గం లభిస్తుంది. అంటే ఏమిటి? ముందు యాగం చెయ్యక ముందు నీకు స్వర్గ ఫలితం లేదు. యాగం చేసిన తర్వాత నీకు స్వర్గ ఫలము. అంటే ఏమిటి? ఈ స్వర్గ ఫలాన్ని నువ్వు ఉత్పన్నం చేశావు కదా యాగం చేసి. అది కాదు అంటాడు సిద్ధాంతి. ఎందుకని? యత్కృతకం తదనిత్యం. ఏదైతే కార్యరూపంలో ఈ ప్రపంచంలో చూడబడుతోందో అదంతా అనిత్యం. ప్రపంచం ఉత్పన్నమైంది, ప్రళయమైపోతుంది, అందుకని అనిత్యం. యాగం నువ్వు చేశావు, అది ఉత్పన్నమైంది, మళ్ళీ నశిస్తుంది. అందుకని ఏది చేయబడినదో కార్యరూపముగా ఈ జగత్తులో అదంతా అనిత్యం. అందుకని మొదటి రూపంగా నువ్వు అంగం చెప్పలేవు. ద్వితీయపక్షం కూడా యుక్తం కాదు. దృష్టాంతం అసిద్ధమగును. అవఘాతాదులలో ప్రియాది యొక్క స్వరూపం ఉపకారిత్వం లేదు. అవఘాతం నువ్వు చేశావు, దానికి ఈ ప్రియాజాదులకి ఏమి సంబంధం లేదు. అందుకని విద్య ఆత్మదత్వ బోధ తన ఫలమును ఉత్పత్తి చేయటంలో కర్మలను అపేక్షించదు. అది అగ్నింధనాధికరణం. అంటే కర్మలు జ్ఞానానికి అంగంలా కాదా అని విచారం చేశారు. ఇప్పుడు దాని మీద సూత్రం అతేవ అగ్నింధనా జనపేక్ష. అందువల్ల కర్మల అపేక్ష లేదు అని సూత్రం. ఈ పాదం మొదటి అధికరణంలో బ్రహ్మ విద్య స్వతంత్రం అని చెప్పారు. ప్రథమాధికరణంలో బ్రహ్మ విద్య స్వతంత్రంగా పురుషార్థ హేతు అని చెప్పబడింది. తమ తమ ఆశ్రమాల్లో విహిత కర్మలను బ్రహ్మ విద్య అపేక్షించదు. బ్రహ్మ విద్య ఆశ్రమాల్లో విహిత కర్మ అంటే అపేక్షించదు. బ్రహ్మచారి ఏం చేయాలి? స్వాధ్యాయం చేయాలి, గురు సేవ చేయాలి. గృహస్థుడు ఏం చేయాలి? తపస్సు చేసుకోవాలి, స్వాధ్యాయం చేయాలి, అగ్నిహోత్రాది కర్మ చేయాలి. వానప్రస్థుడు ఏం చేయాలి? వాడు తపస్సు చేసుకోవాలి, యజ్ఞాలు చేసుకోవాలి. సన్యాసి ఏం చేయాలి? శ్రవణ మధ్యాహ్నం చేయాలి. ఇవి ఆ ఆశ్రమాలకి విహిత కర్మలు. మరి ఈ కర్మ బ్రహ్మ విద్య అపేక్షించద్దు అంటే నువ్వు శ్రవణ విద్యాసులు చేస్తున్నావు, నీ మనసు పూర్తిగా శుద్ధి కాలేదు, నీకు ఆత్మ బ్రహ్మల
ఏకాకార వృత్తి మనసులో రాలేదు. అప్పుడు అది బ్రహ్మ విద్య పూర్తిగా కానట్టు. అంటే ఏమిటి? బ్రహ్మ విద్య ఉత్పత్తికి ఏ కర్మలు పనికిరావు. నువ్వు శ్రవణమన విద్యాసలు చేస్తూ బ్రహ్మాకార వృత్తి జరిగిన రోజునే ఆత్మ పరమాత్మ ఏకత్వ వృత్తి, అప్పుడే నీకు బ్రహ్మజ్ఞానం కలిగినట్లు. అంతవరకు లేదు. అందుకని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు, అనేక జన్మ సంసిద్ధ తతో యాంతి పరాంగతిం. నువ్వు శ్రవణ విద్యాలు చేస్తూ ఉండు. ప్రతి జన్మలో కొంచెం 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 మనసు శుద్ధయ్యి అనేక జన్మల తర్వాత నీకు ముక్తి కలుగుతుంది. ఇంకోటి ఏం చెప్పాడు? బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. నీకు జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం? ఉపనిషత్తుల జ్ఞానం పూర్తిగా ఉంది. ఉన్నప్పటికీనో బహునాం జన్మనాం అంతే, అనేక జన్మల ఆఖరిలో నువ్వు ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందుతావు. అయ్యో, నేను ఇంతకాలం బట్టి చదివానే చేశానే, నాకు జ్ఞానం కలగలేదని ఏడవక్కర్లేదు. ఎందుకని? మనసు కొద్ది కొద్దిగా శుద్ధి చెంది ముందుకు పోతూ ఉంటాం. అందుకని ఇంకోటి ఏమి చెప్పారు? నహి కళ్యాణ కశ్చిత్ దుర్గతిని తాతగచ్చతి. మంచి కర్మలు చేసేవాడికి ఎప్పుడూ దుర్గతి ఉండదు అని కూడా భగవద్గీతలో చెప్తారు. ఇదే ముక్క కాళీదేవి పరమస్వామికి చెప్పింది. అంటే ఒక తాంత్రికుడు అన్ని తయారు చేశాడు. తయారు చేసి ఇంకా ఉపాసన చేద్దాం అనుకునే టైంకి పులి వచ్చి వాడిని తినేస్తుంది. ఇంకోడు చెట్టు మీద ఉండి చూస్తూ ఉంటాడు ఇదంతాను. ఓహో, అంతా ఉంది కదా అని కిందకు వచ్చి వెంటనే చేస్తాడు. వాడి కాళీదేవి ప్రత్యక్షం అవుతుంది. ఇది ఒకటి. ఇంకొకటి పరమేశ్వరు అడుగుతారు, అదేంటి వాడంత సాధన చేశాడు, వాణ్ణి పిచ్చివాణ్ణి చేశావేమిటి అని. అప్పుడు కాళీదేవి ఉంటుంది, నాయన నీకేమి తెలుసు, నువ్వు క్రితం జన్మలో ఎన్నిసార్లు పిచ్చివాడు అయ్యావు ఉంటుంది. అందుకని ఇది నీ ఆఖరి జన్మ సరి. ముందు జన్మల్లో ఈ కర్మలు కొంచెం ఉపయోగిస్తాయి, కానీ ఫలితం ఇచ్చేటప్పుడు ఈ కర్మల ప్రసక్తి ఉండదు. అది సంగతి. అందుకని వీడేమిటంటాడు, ఫలంతో కూడిన కర్మలు బ్రహ్మజ్ఞానానికి అంగాలంటాడు. అది అసలే కుదరదు. అది ఎందుకంటే కర్మకాండ చేసే వాళ్ళకి ఈ వేదాల మీద కర్మల మీద మంచి అభిమానం. వాళ్ళు ఈ సాధువుల్ని సక్రమంగా చూడలేరు, ఎవరికో జ్ఞానం ఉంటే కానీ. అది ఇక్కడ సంశయం. బ్రహ్మ విద్య మోక్ష రూపమైన ఫలం ఇచ్చేట్లో కర్మను అపేక్షించునా లేదా? పూర్వపక్షి. పరబ్రహ్మ విద్య మోక్షం ఇచ్చేట్లో కర్మను అపేక్షించును. సిద్ధాంతి.
ఏమనగా బ్రహ్మ విద్య మొదటి అధికరణంలో చెప్పిన న్యాయము ద్వారా స్వతంత్రముగా పురుషార్థయేతు అగుట వలన తన ప్రయోజనం సిద్ధి కావించుటకు అగ్ని ఇంధనాదుల ఆశ్రయకర్మలు అపేక్షించదు. కర్మల ముత్యపు చిప్ప ఎందు వెండి భ్రాంతి, ముత్యపు చిప్ప జ్ఞానము చే తొలగు. ఈ అజ్ఞానము స్వతంత్రముగానే తొలగను, కానీ మరి ఎన్ని కర్మల చేతులైనా తొలగదు కదా. నీకు ఎంతవరకు ఆ ముత్యపు చిప్ప జ్ఞానం రాలేదో అంతవరకు వెండి భ్రాంతి తొలగదు. మోక్షమిచ్చుడిలో బ్రహ్మ విద్య స్వతంత్రము. అది దీని తర్వాతది సర్వాపేక్షాధికరణము. అది రేపు చెప్పుకుందాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం